నమస్తే, నా పేరు వరుణ్. ఏకం యోగా అండ్ వెల్నెస్ నుండి ఆల్రెడీ మనం సూక్ష్మ యోగా గురించి, సూక్ష్మ వ్యాయామ గురించి ముందు ఎపిసోడ్లో తెలుసుకున్నాము. ఇప్పుడు మనం స్థూల వ్యాయామ గురించి తెలుసుకుందాము. మెయిన్గా ఈ సూక్ష్మ యోగాలో, సూక్ష్మ వ్యాయామలో మనం చిన్న చిన్న జాయింట్ మూమెంట్స్ పైన ప్రాక్టీస్ చేసాము. ఆ జాయింట్ మొబిలిటీ, అక్కడ ప్రాణ ఫ్లోని ఇంప్రూవ్ చేసే ప్రాక్టీసెస్ తెలుసుకున్నాము. ఇప్పుడు స్థూల వ్యాయామ అంటే ఇక్కడ మెయిన్గా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్, మసిల్ ట్రైనింగ్, స్టామినా ఓరియంటెడ్, స్ట్రెంగ్త్ బిల్డింగ్. సో ఫిట్నెస్ కోసం ఈ ప్రాక్టీసెస్ని చేస్తామన్నమాట. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, లేదంటే ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఈ వీడియోని కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ ప్రాక్టీస్ మీకోసం కాదు. ఓకే, సో ఎవరైతే ఫిట్నెస్ పైన ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఓకే, సో మనం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అన్ని సూక్ష్మ వ్యాయామ ప్రాక్టీసెస్ అన్నీ చేసిన తర్వాత ఈ ప్రాక్టీసెస్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ప్రాక్టీస్, మ్యాట్ విత్ గ్యాప్ తీసుకోవాలి రెండు కాళ్ళ మధ్యలో. ఈ ప్రాక్టీస్ వచ్చేసి బ్యాక్ బెండింగ్, ఫార్వర్డ్ బెండింగ్ యొక్క కాంబినేషన్లో ఈ ప్రాక్టీస్ ఉంటుంది. చేతులు రెండింటిని ఇలా సైడ్కి తీసుకోవాలి, ఫింగర్స్ అన్నిటినీ క్లోజ్ చేయాలి, ఒక పిడికిలు బిగించినట్టుగా. ఓకే, ఇక్కడ శ్వాస తీసుకుంటూ మెల్లిగా బ్యాక్ బెండ్ చేయాలి, చేతులు ఎక్స్టెండ్ చేస్తూ శ్వాస వదిలేస్తూ ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి. మళ్ళీ ఒకసారి ఇన్హేల్ బెండ్ బ్యాక్, ఎక్స్హేల్ ఫార్వర్డ్ బెండ్. ఓకే, ఇలా 5 నుంచి 10 టైమ్స్ మీకు ఎన్నిసార్లు పాసిబుల్ అయితే అన్ని చేయాలి. చూడండి, ఇన్హేల్ చేస్తున్నప్పుడు వెనక్కి వెళ్తున్నాం, ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు ముందుకు వస్తున్నాం. సేమ్ దీన్నే ఒక 10 టైమ్స్ చేసిన తర్వాత మళ్ళీ రివర్స్లో చేయాలి. రివర్స్లో చేసినప్పుడు ఫార్వర్డ్ బెండింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. చూడండి, బాడీ కిందకు వదిలేసి ఇది ఎక్స్హలేషన్, మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. సేమ్ అదొక 5 నుంచి 10 సార్లు, మళ్ళీ సేమ్ రివర్స్లో కూడా 5 నుండి 10 సార్లు. ఇది ఫస్ట్ వేరియేషన్ ప్రాక్టీస్ అన్నమాట. ఓకే, సెకండ్ ప్రాక్టీస్, రెండు చేతులు పైకెత్తాలి, పూర్తిగా శ్వాసని వదిలేస్తూ పాదాల వేళ్ళని పట్టుకోవాలి. లేదంటే గుడ్ ఫ్లెక్సిబిలిటీ, చాలా మంచి ఫ్లెక్సిబిలిటీ ఉన్నవాళ్ళు అరచేతులు రెండు కూడా పాదాల కిందికి పెట్టేయచ్చు. ఓకే, దీన్ని వాయు నిష్కాసన అంటాము. మెల్లిగా శ్వాసని వదిలేస్తూ మోకాలు బెండ్ చేయాలి, కింద కూర్చోవాలి, మళ్ళీ పైకి 2 అప్, 3 అప్, 4 అప్. ఓకే, ఇలా సేమ్ 5 నుండి 10 సార్లు ఈ ప్రాక్టీస్ చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రాక్టీస్. ఓకే, ఈ నెక్స్ట్ ప్రాక్టీస్లో మనం జాగింగ్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము. చాలా సింపుల్ జాగింగే. టోస్ పైన జాగింగ్ చేస్తాము, చేతులు రెండు పైకెత్తుతాం. మనం ఈ జాగింగ్ చేసినప్పుడు మేజర్గా ఈ సైడ్స్ని గమనిస్తూ జాగింగ్ చేయాలి. ఓకే, మ్యాట్ ఒక ఎండ్కి వెళ్ళిపోవాలి. ఓన్లీ మ్యాట్ని యూజ్ చేసుకొని ఈ ప్రాక్టీస్ చేస్తున్నాం, కిందికి వెళ్ళొద్దు. చేతులు రెండు పైకెత్తాలి. ఇక్కడ శ్వాస నార్మల్గానే ఉంటుంది, ఎందుకంటే జాగింగ్ చేస్తున్నాం కాబట్టి బాడీ ఫ్రీగా మూవ్ అవ్వడానికి సింపుల్ నార్మల్ బ్రీదింగే ఉంచుతున్నాము. ఓకే, సో హీల్స్ పైకెత్తి టోస్ పైన నిలబడాలి, సింపుల్గా ఇలా జాగింగ్ చేయాలి. సైడ్స్ని, అబ్డామిన్ని, కాఫ్ మసిల్స్ని, హీల్ని గమనిస్తూ ఈ ప్రాక్టీస్ చేయాలి. ఎంత వీలైతే అంత 20 సెకండ్స్, 30 సెకండ్స్, 1 మినిట్, 1.5 మినిట్, ఇలా మీరు చేసే ప్రాక్టీస్ మీ బాడీని బట్టి ఈ టైం డ్యూరేషన్ అనేది మీరు తీసుకోవచ్చు. ఓకే, సో ఈ జాగింగ్ తర్వాత ఇంకొక జాగింగ్ చూద్దాము. ఇందులో కంపల్సరీ బ్రీతింగ్ని యాడ్ చేస్తాం. దీంట్లో ర్యాపిడ్ బ్రీతింగ్ ఉంటూనే జాగింగ్ మూమెంట్స్ ఉంటుంది. ఈ ప్రాక్టీస్ చూస్తాం. దీన్ని ఇంజన్ దౌడ్ అని కూడా అంటారు. ఓకే, చేతులు రెండు సైడ్కి పెట్టాలి, ఆపోజిట్ లెగ్ అండ్ హ్యాండ్ వీటి సింక్రనైజేషన్ త్రూగా ఈ మూమెంట్ ఉంటుంది. రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్, ఈ సింక్రనైజేషన్తో ఈ ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, చూడండి, ఫస్ట్ స్లో మూమెంట్ చూస్తున్నాను, ఇది మెల్లిగా జాగింగ్ లాగా కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ బ్రీదింగ్ కూడా చూడండి,
పెద్దవాళ్ళు ఎవరైనా మొత్తం జాగింగ్ చేయలేని వాళ్ళు ఇలా బ్రీతింగ్తో పాటు ఇలా 10 సెకండ్స్ 15 సెకండ్స్ అలా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎవరైతే పూర్తిగా జాగింగ్ చేయొచ్చో ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో ఆ ఫుల్ జాగింగ్ చూద్దాము. రిలాక్స్. స్టార్ట్ చేసినప్పుడు స్లోగా స్టార్ట్ చేసి ఎంత రేంజ్ ఆఫ్ స్పీడ్లో చేయగలుగుతామో అంత రేంజ్ ఆఫ్ స్పీడ్కి తీసుకెళ్ళవచ్చు. దాని తర్వాత ఆపేటప్పుడు మెల్లిగా స్లో డౌన్ చేయాలి, ఒకేసారి ఆపేయకుండా. ఓకే. దీని తర్వాత వెంటనే మన బ్రీతింగ్ అనేది నార్మల్గా ఉండదు. ఆ బ్రీతింగ్ని నార్మల్ చేయడానికి ఈ ప్రాక్టీస్ యాడ్ చేస్తాం. కాళ్ళ మొదలు కొంచెం గ్యాప్ పెట్టాలి, చేతులు రెండు పైకెత్తాలి. శ్వాస తీసుకోవడం ముక్కు ద్వారానే, శ్వాస వదలడం మాత్రం నోటి ద్వారా జరగాలి. దీన్ని ముఖదౌతి అంటాం. రిలాక్స్. సేమ్ 5 నుంచి 10 సార్లు ఈ ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. వెంటనే ఆ ఫాస్ట్ బ్రీతింగ్ కాస్త నార్మల్ బ్రీతింగ్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకొన్ని ప్రాక్టీసెస్ చూద్దాము. దీంట్లో ఇప్పుడు నీ టు ఎల్బో టచింగ్ ప్రాక్టీస్ చేద్దాము. జస్ట్ హ్యాండ్స్ని ఇలా ముందుకు పెట్టుకోవాలి, మన షోల్డర్ లెవెల్లో ఎల్బోస్ ఉండేటట్టు. పాసిబుల్ అయినంత మెల్లిగా నీని ఎల్బో వైపుకి రేస్ చేసి టచ్ చేయాలి. రైట్ని రైట్ ఎల్బో, లెఫ్ట్ని లెఫ్ట్ ఎల్బో. ఇది అబ్డామినల్ కంప్రెషన్కి బాగా యూజ్ అవుతుంది. రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. సేమ్ ఇలానే ఇంకొక ప్రాక్టీస్. హ్యాండ్స్ని సేమ్ ఇలానే ఉంచాలి. ఇది వేరియేషన్ 2. ఇందులో రైట్ని వచ్చేసి లెఫ్ట్ ఎల్బోకి టచ్ అవ్వాలి, లెఫ్ట్ని వచ్చి రైట్ ఎల్బోకి టచ్ అవ్వాలి. 1 చేంజ్, 2 చేంజ్, 3 change, 4 change, 5 change. రిలాక్స్. రిలాక్స్. ఓకే. ఈ 2 వేరియేషన్స్. ఇంకొక ప్రాక్టీస్. ఫింగర్స్ ఇంటర్లాక్ చేయాలి, హెడ్ వెనకాల ఉంచాలి. మెల్లిగా లెగ్ ఓపెనింగ్స్ చేస్తున్నాము. రైట్ లెగ్ రైట్ సైడ్, లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్. రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. రిలాక్స్. ఓకే. కొంచెం కాళ్ళ మధ్యలో గ్యాప్ పెంచాలి, చేతులు రెండు పైకెత్తాలి, ఫింగర్స్ ఇంటర్లాక్ చేసి బాగా స్పైన్ని స్ట్రెచ్ చేయాలి. మెల్లిగా బ్రీద్ అవుట్ చేస్తూ కుడివైపు బెండ్ అవ్వాలి. ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, శ్వాస వదిలేస్తూ ఎడమ వైపు బెండ్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి. ఇలా ఒక 10 నుంచి 15 టైమ్స్ వరకు ఈ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది సైడ్ కంప్రెషన్లో సైడ్లో ఉండే ఫ్యాట్ పైన దీని ప్రభావం ఉంటుంది. సో నెక్స్ట్ స్థూల వ్యాయామ ప్రాక్టీస్లో నెక్స్ట్ ప్రాక్టీస్ చూస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్. దీంట్లో 3 to 3.5 feet గ్యాప్ని ఉంచాలి. ఓకే. ఇది సర్వాంగ పుష్టి. బాడీలో ప్రతి ఒక్క పార్ట్కి దీని ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. అందుకే సర్వ అంగ పుష్టి, బాడీ మొత్తానికి ఈ ప్రాక్టీస్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. 2 చేతులు పైకెత్తాలి, జస్ట్ థమ్స్ మాత్రం ఇంటర్లాక్ చేసి పెట్టాలి. చేతులు పైకెత్తి మెల్లిగా ఒకసారి శ్వాస తీసుకోవాలి. శ్వాస వదిలేస్తూ కుడివైపు బెండ్ అయ్యి ఫోర్ హెడ్ రైట్ నీకి టచ్ చేయడానికి ట్రై చేయాలి. మళ్ళీ ఇన్హేల్ సెంటర్, శ్వాస వదిలేస్తూ ఎడమ వైపు బెండ్ అవ్వాలి. ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ రైట్, ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ లెఫ్ట్, ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ రైట్, ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ లెఫ్ట్, ఇన్హేల్ సెంటర్. రిలాక్స్.
స్థూల వ్యాయామ అన్ని ప్రాక్టీసెస్ చేసిన తర్వాత బాడీ కొంచెం హీట్గా అనిపిస్తుంది అండ్ మన బ్రెత్ కూడా కామ్గా ఉండదు. సో ఈ అన్ని ప్రాక్టీసెస్ తర్వాత 2 కాళ్ళ మీద చూడండి, దీన్ని సమస్థితి అంటాము. 2 కాళ్ళ మీద బాడీ యొక్క వెయిట్ని ఈక్వల్గా వేయాలి, అంటే బ్యాలెన్స్డ్ వెయిట్ అనేది జరగాలి. సమాన బరువుని 2 కాళ్ళ మీద షేర్ చేసిన తర్వాత చేతుల్ని ఇలా సైడ్కి ఓపెన్ చేయాలి. కళ్ళు మూసుకొని బాడీ అంతా ఒకసారి మెంటల్గా విజువలైజ్ అవ్వాలి. పాదాలు మొత్తం మ్యాట్ పైన ఫర్మ్గా ఉన్నాయా లేదా చెక్ చేయాలి, అంటే పాదం పూర్తిగా మ్యాట్కి టచ్ అవ్వాలి. మెల్లిగా యాంకిల్ని టైట్గా చేస్తూ కాఫ్ మసిల్ని పైకి లాగాలి, నీ క్యాప్ని పైకి లాగాలి, థై మసిల్ని పైకి లాగాలి, యానల్ ప్యాసేజ్ లాక్ చేయాలి. పూర్తిగా శ్వాస వదిలేసి పొట్టను లోపల తీసుకోవాలి. మళ్ళొక్కసారి శ్వాస తీసుకుంటూ ఛాతీ పైకెత్తాలి. షోల్డర్స్ని వెనక్కి రోల్ చేయాలి. చేతులు మొత్తం ఓపెన్ చేసి ఉంచాలి. దీన్ని సమస్థితి అంటాము. బాడీ వెయిట్ అంతా 2 కాళ్ళ మీద సమానంగా షేర్ చేస్తున్నాం. ఇలా కాసేపు ఉండి రిలాక్స్ అవ్వాలి. ఇవి స్థూల వ్యాయామ ప్రాక్టీసెస్ అన్నమాట. సో సూక్ష్మ వ్యాయామ ప్రాక్టీస్ చేసి కొంత టైం ఈ సూక్ష్మ వ్యాయామ ప్రాక్టీస్ చేసిన తర్వాత మెల్లిగా మీ ప్రాక్టీస్లో స్థూల వ్యాయామ ప్రాక్టీసెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సూర్య నమస్కార ప్రాక్టీస్కి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.